తప్పటం డిజార్డర్ అని చెప్తున్నారు. సో ఇలాంటి కనుక్కున్నాను. ఇంకొకటి రమేష్ మనోజ్ అని ఒక అతను వస్తుంది. ఓకే సార్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కుమార్ నారాయణన్, మెడికవర్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మరియు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. సో ఈరోజు కొంచెం వ్యత్యాసమైన కేసు గురించి కామన్ పబ్లిక్కి కూడా కొంచెం అవగాహన ఇస్తామని ఉద్దేశంతో మనం వచ్చాము. సో ఒక 12 సంవత్సరాలు అబ్బాయి లాస్ట్ ఇయర్ మన దగ్గర వచ్చారు మెడికవర్ హాస్పిటల్స్లో. సో ఆయనకి రిపీటెడ్గా గుండెలు చాలా వేగంగా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటారు, ఇలాంటి ఒక సిమ్టమ్కి చాలా ఒక హార్ట్ రేసింగ్, ఒక చాలా ఫాస్ట్గా కొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్, అప్పుడప్పుడు దాంతోపాటు ఒక అన్ఈజీ ఫీల్ అవటం, గిడ్డినెస్ లాగా ఫీల్ అవటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో మన దగ్గర పోయే సంవత్సరం వచ్చారు. సో ఆల్రెడీ ఆయనకి ముందు ఒక బయట హాస్పిటల్లో టెస్టింగ్ జరిగి గుండెలో ఒక లయ తప్పటం, రిథమ్ డిస్టర్బెన్స్ ఉంది అనే ఒక డయాగ్నోసిస్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్, ఒక ప్రొసీజర్ జరిగింది. దానికి మనము క్యాథెటర్ అబ్లేషన్ అని అంటాము సైంటిఫిక్ టర్మ్స్లో. సో దానిలో ఏం చేస్తారంటే కాల్లో వెయిన్ నుంచి హార్ట్ లోపల మనము వైర్ వేసి గుండె లోపల ఎక్కడ రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ స్పాట్ని బ్లాక్ చేయటం, ఈ ప్రాసెస్ని క్యాథెటర్ అబ్లేషన్ అంటారు. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ అబ్బాయికి బయట ఒక హాస్పిటల్లో జరిగింది. కానీ మరి అది జరిగే తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన నాకు మరి అలాంటి అనిపిస్తుంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుందని. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడు ఇది వస్తుంది సడన్గా, మన నార్మల్ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేయటం అన్ని కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ఎప్పుడు నెక్స్ట్ ఎట్లా వస్తుంది అనేది. సో ఆ కంప్లైంట్స్తో మన దగ్గర వచ్చేటప్పుడు ఫస్ట్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, జస్ట్ ఏమైనా టెన్షన్తో అలా ఫీల్ అవుతున్నాడా, జస్ట్ యాంగ్షియస్గా ఉన్నాడా అబ్బాయి, ఓకే, అట్లా ఒక డౌట్ ఆల్వేస్ మనకు ఉంటుంది. కానీ మరి ఇంకొకసారి చాలా సివియర్గా వచ్చి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావాల్సి వచ్చింది. సో అప్పుడు మనము ఈసీ చూసినప్పుడు క్లియర్గా తెలిసింది, ఇది మామూలుగా జస్ట్ టెన్షన్ వల్ల కాదు, ఇది మామూలు రిథమ్ డిస్టర్బెన్స్ కూడా కాదు, ఇది ఒక వ్యత్యాసమైన ఒక రేర్ టైప్ ఆఫ్ కేస్ అని. సో అప్పుడు మనం ఏం నిర్ణయం చేస్తామంటే, మరి ఒక ప్రొసీజర్కి మనం తీసుకోవాలి. కానీ ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగేది మరీ వచ్చింది 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులో కూడా మనము చిన్నపిల్లల్ని ఇలాంటి ప్రాబ్లమ్స్తో మనం చూసి ఉన్నాము. సో మనకు ముఖ్యమైనది ఏమంటే ఏ ఏజ్లో కూడా రావచ్చు, ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఒక మెడికల్కి వెళ్ళాము, దాని పేరు చెప్పును. అక్కడైతే మనకి సక్సెస్ కాలే. అక్కడ వెళ్ళిన ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయింది, 220 అయింది హార్ట్ బీట్ చూస్తే. సార్ దగ్గరికి అప్పుడు వచ్చి ఇక్కడ కన్సల్ట్ చేస్తే ఇక్కడ మెడికవర్లో అందరూ సపోర్ట్ చేశారు, మనకి మంచిగా చేశారు. సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు. సార్ వల్ల మా అబ్బాయి ఇప్పటికి మంచిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎలా గుర్తుపెట్టారు ఫస్ట్ మీరు? అది హార్ట్ ఎలా గుండు పెడితే దర కొడుతుంది, అతనే మా అబ్బాయి చెప్పాడు. ఆ సమయంలో ఎలా అనిపించింది మీ అబ్బాయి, అంటే ఏం చేశారు, ఎలా అనిపించింది? అదే హార్ట్ మీద చేస్తే కొట్టుకోవడం అతను చెప్పాడు. కొంచెం ముఖం తిప్పుతుంది అంటే అప్పుడు మనం గుర్తుపట్టాం. ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇలాంటి ట్రీట్మెంట్కి? మనకు టెక్నాలజీ బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనము 3D మ్యాపింగ్ అలాంటి యూస్ చేయవలసి వచ్చిందంటే ఆ ఎక్విప్మెంట్స్ ఖర్చు బట్టి మనకు ఒక 2.5 to 3 lakhs రేంజ్లో మనకు ఖర్చు ఉండొచ్చు. కానీ మనకు కొన్ని కేసెస్ ఇంకా సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ యాక్చువల్లీ ఈ బాబుకి కొంచెం సింపుల్గా ఉంటుంది అన్ని అనుమానంతో వాళ్ళు వెళ్ళారు. అప్పుడు మనం ఈ 3D మ్యాపింగ్ అవన్నీ మనం రొటీన్లో అయితే యూజ్ చేయం. మనం కేస్ టు కేస్ మనం అనలైజ్ చేసి అవసరం ఉంటే అప్పుడు యూజ్ చేస్తాం. ఈ కేసులో మనం అనలైజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మనకు
అది తెలిసింది ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్ కాదు, దీన్ని మనం ప్రాపర్ టెక్నాలజీతో వెళ్ళాలని. కానీ మనం రొటీన్లీ ఒక జస్ట్ వితౌట్ 3D మ్యాపింగ్ అవన్నీ వెళ్ళామంటే ఇంకా కాస్ట్ తక్కువ ఉంటుంది ఇలాంటి కేసు. ఇన్సూరెన్స్లో కవర్ ఉందా సార్ ఇది? ఇన్సూరెన్సెస్లో కొన్ని చాలా ఇన్సూరెన్సెస్ దీనిలో కవర్ చేస్తున్నాయి. ఒక్కొక్క రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని కేసెస్లో 3D మ్యాపింగ్కి వాళ్ళు సమ్టైమ్స్ కవర్ చేయట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ డెఫినెట్లీ ఇంకా ఇంప్రూవ్డ్ అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఇది మనకు జస్ట్ సమ్ అన్నెసరీ టెక్నాలజీ కాదు. ఇలాంటి కేసెస్లో సక్సెస్కి ఫెయిలియర్కి డిఫరెన్స్ వస్తుంది మన ప్రాపర్ టెక్నాలజీ యూజ్ చేస్తే. సో అది ఇంకా మనము అవేర్నెస్ వచ్చి డెఫినెట్లీ నా ఒపీనియన్లో అన్ని ఇన్సూరెన్సెస్ అవసరం ఉన్న పరిస్థితుల్లో విత్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వాళ్ళు కవర్ చేయాలి. ఎంత ఈస్ట్లో ఉంది మనకు తెలిసిన ప్రకారం? 4 కానీ 5 కానీ ఒకరికి ఎలా ఉంది? ఎంత నిష్పత్తిలో ఉంది? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంత కామన్గా ఉంటాయి అంటారా పాపులేషన్లో? అంటే మన ఓవరాల్ జనరల్ పాపులేషన్ అని చూసేప్పుడు థ్యాంక్ఫుల్లీ అంత కామన్ కాదు, కానీ మరి చాలా రేర్ కూడా కాదు. సో ఈజీలీ మనకు ఒక ఓవరాల్ పాపులేషన్ తీసుకునేప్పుడు ఒక 5% కేసెస్లో మనకు ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్సెస్ డెఫినెట్లీ రావచ్చు. సో అందుకే మనకి ఒక అవేర్నెస్ ఉండాలి మనకు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చేప్పుడు. స్త్రీలో పురుషులలో సేమ్ ఉందా సార్? స్త్రీలో పురుషుల్లో మోస్ట్లీ మనకు ఏజ్ చిల్డ్రన్లో మనం తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ లేదు. రిథమ్ డిస్టర్బెన్సెస్ ఎవరికైనా రావచ్చు, పిల్లలకి రావచ్చు, గర్ల్స్కి రావచ్చు, అందరికీ రావచ్చు. ఈ ఏజ్లో మెయిన్ రావడానికి ఏంటి రీజను? సో ఈ ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది, దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అది చెప్పండి. నమస్కారం, నేను డాక్టర్ కుమార్ నారాయణన్, మెడికవర్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. సో ఈరోజు ఒక 12 సంవత్సరాల అబ్బాయికి గుండెలో దడ వచ్చింది, చాలా వేగంగా మధ్యలో కొట్టుకునింది. దానిలో మనము డయాగ్నోజ్ చేసింది ఏమంటే హార్ట్ లోపల ఒక రిథమ్ డిజార్డర్, లయ తప్పటం. మన గుండెలో అందరికీ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ అనే ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో కరెంట్ నార్మల్ ఒక కరెక్ట్ ఆర్డర్లో వెళ్ళేప్పుడు మనకు నార్మల్ పల్స్ లాగా ఉంటుంది. కానీ ఎవరికైనా ఎక్స్ట్రా హార్ట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ డెవలప్ అయినాయంటే షార్ట్ సర్క్యూట్ లాగా హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవటం, అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ రావడానికి చాలా కేసెస్లో ఏం పర్టికులర్ కారణం మనం ఐడెంటిఫై చేయలేము. కొన్ని కేసెస్లో జెనెటిక్ డిజీజెస్, జన్యుపరమైన రోగాలు ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అంటారు. అది ఒక ఫ్యూ మైనారిటీ కేసెస్లో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటాయి. కానీ చాలా వేరే కేసెస్లో ఈ అబ్బాయికి కూడా స్పెసిఫిక్గా మనం ఒక కారణం అని చెప్పలేము. సో డ్యూ టు ఎనీ రీజన్ మన హార్ట్ లోపల ఒక అబ్నార్మల్ ఎక్స్ట్రా సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఏ ఏజ్లోనే ఇది రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కామన్ సిమ్టమ్స్, గుండె వేగంగా మధ్యలో సడన్గా వేగంగా కొట్టుకోవటం, ఫాస్ట్గా కొట్టుకోవటం, దాంతోపాటు చాలా నీరసంగా అనిపించటం, కళ్ళు తిరగటం అనిపించటం, లేకపోతే ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మెనీ టైమ్స్ ఇది వస్తూ పోతూ ఉంటుంది, ఎప్పుడూ ఉండదు, కానీ ఒక్కొక్కసారి వస్తుంది, మరీ తగ్గిపోతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనము గుండెలో రిథమ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు అని మనము ఒక సస్పిషన్ పెట్టుకోవాలి మైండ్లో. దీనికి సంబంధించి కార్డియాలజిస్ట్ కానీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ దగ్గర మనం చూయించుకొని కరెక్ట్ టెస్ట్ చేసి దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే దానికి సంబంధించి మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసి అబ్నార్మల్ సర్క్యూట్స్ని మనం హార్ట్లో బ్లాక్ చేసి నార్మల్ రిథమ్ని మరి రెస్టోర్ చేయొచ్చు. ఒకసారి ఇది కంప్లీట్ క్లియర్ అయిందంటే మరి మనం మెనీ కేసెస్లో కంప్లీట్ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోయి మంచి ఛాన్సెస్ ఉంటాయి.